హలో అండి, నమస్కారం. ఈరోజైతే మనము సిఎస్ఎస్లో హౌ టు యాడ్ సిఎస్ఎస్లో ద ఫైనల్ వన్ ఇన్లైన్ సిఎస్ఎస్ గురించి మాట్లాడుకుందామండి. ఇన్లైన్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ గురించి, ఇంటర్నల్ సిఎస్ఎస్ గురించి మనం ఆల్రెడీ చూసాము. సో మనకు అది తెలుసు. సో ఎప్పుడైతే మనము ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటో చూసేద్దాం. సో ఇన్లైన్ సిఎస్ఎస్ దీన్ని మనం దేంతో డిస్క్రైబ్ చేస్తామంటే స్టైల్ ట్యాగ్తోనే, స్టైల్ అన్న వర్డ్తో మనము డిస్క్రైబ్ చేస్తామనేసి ఇక్కడ అనొచ్చు. వై బికాస్ చెప్తాను. అండ్ ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఇది లింక్ కదా, లింక్ ట్యాగ్, రైట్. ఇక్కడైతే మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే స్టైల్ ట్యాగ్ అనేసి చెప్పాము. మరి ఇక్కడ స్టైల్ అనేది యూజ్ చేస్తాము. దీన్ని మనము HTMLలో అసలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అదంతా మీకు ఇప్పుడు చెప్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. చూడండి. సో బేసికల్గా ఈ ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది ఒక వెబ్ పేజ్లో ఒక యూనిక్ స్టైల్ ఇవ్వడానికి మనమైతే యూజ్ చేస్తూ ఉంటాము. యూనిక్ స్టైల్ గుర్తుపెట్టుకోండి, యూనిక్ స్టైల్ ఇవ్వడానికి మనము యూజ్ చేస్తూ ఉంటాము. దీనికి మనము ఇన్లైన్ సిఎస్ఎస్కి స్టైల్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి, నేనైతే ఇక్కడ స్టైల్ ట్యాగ్ అనేసి అంటలేను, ఓన్లీ స్టైల్ అనే వర్డ్ అనేసి అంటున్నాను. సో లెట్స్ సీ. ఇక్కడైతే మనము HTML ట్యాగ్ అనేది ఓపెన్ చేసాము. తరువాత టైటిల్ ఇస్తున్నాను డైరెక్ట్గా. టైటిల్ ట్యాగ్ ఓపెన్ చేసుకుని టైటిల్ వచ్చేసి సిఎస్ఎస్ అనేసి ఇస్తున్నాను. సిఎస్ఎస్ ఇన్లైన్. టైటిల్ ట్యాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసరికి ఇక్కడ నేను బాడీ ట్యాగ్ తీసుకుంటున్నాను. బాడీ ట్యాగ్లో నేనైతే ఇక్కడ H1 ట్యాగ్ తీసుకుంటున్నాను. చూసారా, నేను అక్కడ ఏది స్టైల్ అనే ట్యాగ్ని సపరేట్గా యూజ్ చేయలేదు, డైరెక్ట్గా ఈ ఎలిమెంట్స్ కంటెంట్లోకి వచ్చేసాము. సో ఇక్కడ మనము ఇన్లైన్ స్టైల్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ నేను స్టైల్ =, అనేసి పెట్టేసి అప్పుడు నేను బీజీ కలర్ వచ్చేసి బ్లాక్, అండ్ తర్వాత వచ్చేసరికి కలర్ వచ్చేసి రెడ్ ఇస్తున్నాను. తర్వాత ఈ H1 ట్యాగ్, ఓపెనింగ్ ట్యాగ్ని నేను జస్ట్ యాంగులర్ బ్రాకెట్తో క్లోజ్ చేసేసాను. ఇప్పుడు మనము H1 ట్యాగ్లో ఏం రావాలి అది డిసైడ్ చేసేసుకుందాం. అదేంటి అంటే, ఇప్పుడు మనకి ఇన్లైన్ సిఎస్ఎస్ కదా అండి, వెల్కమ్ టు ఇన్లైన్ సిఎస్ఎస్ అనేసి పెడుతున్నాను. రైట్. ఇప్పుడు H1 ట్యాగ్ క్లోజ్ చేశాను. చూడండి, ఇక్కడ నేనైతే క్లోజ్ చేయలేదు. తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్లో కూడా నేను సంథింగ్ స్టైల్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇక్కడైతే కలర్ వచ్చేసి వైట్, అండ్ తర్వాత ఫాంట్ వచ్చేసి సంథింగ్, ఇక్కడ మనం ఫాంట్ని కూడా మనం మెన్షన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ని ఇక్కడ క్లోజ్ చేసేసి వెల్కమ్ టు ఇన్లైన్ క్లాసెస్, థ్యాంక్ యూ అనేసి ఇస్తున్నాను. థ్యాంక్ యూ, రైట్. ఇప్పుడు నేను పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మిగతా ట్యాగ్స్ కూడా బాడీ ట్యాగ్ క్లోజ్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసరికి HTML ట్యాగ్ అయితే క్లోజ్ చేసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా వాటికి వీటికి డిఫరెన్స్. ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు అవుట్పుట్లో ఏమొస్తుంది, టైటిల్లో ఇక్కడెక్కడో సిఎస్ఎస్ ఇన్లైన్ అనేసి వస్తుంది, రైట్. తర్వాత వచ్చేసరికి ఇంకా ఇక్కడ H1 ట్యాగ్లో వెల్కమ్ టు ఇన్లైన్ సిఎస్ఎస్ అనేసి వస్తుంది. సో ఇది ఏ కలర్లో వస్తుంది, దీనికి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్ వచ్చేసి, కలర్ అనేది ఈ టెక్స్ట్ కలర్ ఉంది చూసారా, ఇది మనకి రెడ్గా వస్తుంది. తర్వాత మనకి పారాగ్రాఫ్ ట్యాగ్లో థ్యాంక్ యూ అనేసి ఉంది కదా, థ్యాంక్ యూ అనే దానికి కూడా స్టైల్ అప్లై అవుతుంది. ఏ స్టైల్ అప్లై అవుతుంది, మనం ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ట్యాగ్స్లో ఏదైతే స్టైల్ ఇస్తామో డైరెక్ట్గా ఏ ట్యాగ్కి ఆ ట్యాగ్ ఆ స్టైల్ అనేది అప్లై అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడైతే మనము ఇక్కడ ఎక్కడో ఇచ్చే ట్యాగ్ని మనం ఇక్కడనే సెలెక్ట్ చేసేసుకుని హెడ్ తర్వాత స్టైల్ ట్యాగ్స్లో అలా
ఇక్కడనే మనం కలర్ లైక్ స్టైల్ అనేది ఇచ్చేస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ మనకి ఈ ట్యాగ్‌కి కావాలి స్టైల్ అంటే ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్‌గా మనము ఇచ్చేస్తూ ఉంటాం స్టైల్ అనేది. దీన్ని మనము హెచ్‌టీఎంఎల్‌లో కలర్స్‌లో మనం చెప్పుకున్నాము. కాకపోతే ఇక్కడ మనకి సేమ్ అదే ఇన్‌లైన్ సీఎస్ఎస్ అనేసి చెప్పుకుంటూ ఉంటామనమాట. దట్స్ ఇట్ అండి. దీని ప్రాక్టికల్ పార్ట్ అయితే మీరు నెక్స్ట్‌లో చూసేయండి. అండ్ ఈ వీడియో అనేది మీకు చాలా అర్థమైందని అనుకుంటున్నాను. So thanks for watching this video and stay tuned for further videos. Thank you so much. హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఇప్పుడైతే మనము ఇన్లైన్ సిఎస్ఎస్ గురించి ప్రాక్టికల్ పార్ట్ అనేది చూసేద్దామండి. మనము ఇన్లైన్ సిఎస్ఎస్లో ఏం యూస్ చేయాలి అని చెప్పాను, స్టైల్ అనే వర్డ్ యూస్ చేయాలని చెప్పాను కదా. సో హెచ్టిఎంఎల్ ట్యాగ్ తీసుకుంటున్నాం. తర్వాత ఇక్కడ నేను టైటిల్ ట్యాగ్ తీసుకుంటున్నాను. సో టైటిల్ ట్యాగ్లో ఇంతకుముందు తీసుకున్నట్టుగానే సిఎస్ఎస్ ఇన్లైన్ అని తీసుకునేసి ఇక్కడ ఆల్రెడీ టైటిల్ ట్యాగ్ క్లోజ్ అయింది కాబట్టి బ్యాక్ వచ్చేద్దాం. ఇంకా ఇప్పుడు నేనైతే డైరెక్ట్గా హెడ్ ట్యాగ్ కూడా తీసుకోవచ్చు. హెడ్ ట్యాగ్లో అయితే కనుక నేను వెబ్ పేజ్ అని రాస్తున్నాను. జస్ట్ వెబ్ పేజ్ అని రాసేసి ఇక్కడైతే నేను బాడీ ట్యాగ్ ఓపెన్ చేసుకుంటున్నానండి. మీరు చూసినట్టుగా అయితే బాడీ ట్యాగ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అసలైన మ్యాటర్ స్టార్ట్ అయింది. అంటే ఇన్లైన్ సిఎస్ఎస్లో ఇక్కడ నేను బేసిక్గా H1 ట్యాగ్ ఇద్దామని అనుకుంటున్నాను కదా. ఇప్పుడు నేను ఏం చేశాను చూసిండ్రా, ఇక్కడ ఇది క్లోజ్ చేశాను ఇక్కడ కదా. ఈ లైన్లో క్లోజ్ చేశాను నేను ఆల్రెడీ H1. అలా చేయకూడదు. ఇక్కడ హ్యాస్టేజ్ చూపిస్తుంది, కాకపోతే స్టైల్ ఇచ్చేసి స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి. ఓకే, స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను నేనైతే. కలర్ ఇక్కడ ఏమి ఇవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ కోలన్ పెట్టేసి హ్యాస్టీస్. మీరు ఇంతకుముందు స్టైల్ ట్యాగ్ ఎలా యూజ్ చేస్తున్నారో, కాకపోతే ఇక్కడ స్టైల్ అనే వర్డ్ని మనము ఈ లైక్ అట్రిబ్యూట్ అండ్ వాల్యూ పేర్లో మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం H1 ట్యాగ్లో. ఓకేనా, యూజ్ చేసేసి ఇంకా ఇక్కడ జస్ట్ నేను ఇక్కడ కలర్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఉన్నది నేను తీసుకుంటున్నాను ఆక్వామెరిన్ అనేసి. సో యా వచ్చేసింది. దాని తర్వాత టెక్స్ట్ అలైన్ అవన్నీ కూడా ఇచ్చుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ జస్ట్ దీంతో క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా, క్లోజ్ చేశాక ఇక్కడ మనము మనకు వెబ్ పేజ్లో ఏమి ఉండాలో అది ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇక్కడైతే నేను కొందరు నేమ్స్ రాస్తున్నాను. హే రూప అనేసి ఇక్కడ రాస్తున్నాను జస్ట్ ఎగ్జాంపుల్గా. ఓకే, దాని తర్వాత H2 ట్యాగ్ తీసుకుంటాను. H2 ట్యాగ్లో అయితే కనుక ఉట్టిగా సింపుల్గా రాస్తున్నాను చూడండి ఇక్కడ. జస్ట్ ఇక్కడ హలో రాస్తున్నాను. దాని తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటాను. పారాగ్రాఫ్ ట్యాగ్లో మళ్ళీ నేను స్టైల్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు కలర్ ఇస్తాను. జస్ట్ ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ కలర్ కదా, ఇక్కడ కలర్ ఇస్తాను. కలర్ వచ్చేసి ఇక్కడ నేను సంథింగ్ గ్రీన్ ఇస్తాను. ఈ గ్రీన్ ఎల్లో అని ఉంది కదా, డిఫరెంట్గా ఇది ఇస్తాను. తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ఇది క్లోజ్ చేసేద్దాం. ఈ పారాగ్రాఫ్ సంథింగ్ ఏది ఉందో అది క్లోజ్ చేసేసి ఐ లవ్ ఇండియా అని రాస్తా. ఓకే, సారీ, ఐ లవ్ ఇండియా అని రాసేసా. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి చూద్దాం. సేవ్ చేసేసి రన్ చేద్దాం. చూసారా ఇక్కడ
నేను మధ్యలో దానికి హెల్లో వచ్చిన దానికి ఎలాంటి స్టైల్ ఇవ్వలేదు. కాకపోతే ఐ లవ్ ఇండియాకి, హే రూపాకి నేనైతే స్టైల్ ఇచ్చా. మళ్ళీ చూపిస్తా చూడండి. అంటే హే రూపా అంటే హెచ్ వన్లో నేను స్టైల్ ఇచ్చేసా. ఓకే. స్టైల్ మీకు కావాల్సింది టెక్స్టైల్ అయినా ఏదైనా సరే మీరు స్టైల్ ఇవ్వచ్చు ఇక్కడ. నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. మీరు డిఫరెంట్గా మీరు ట్రై చేస్తున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ట్రై చేయండి. అప్పుడే మంచి మంచి వెబ్ పేజెస్ మనం బిల్డ్ చేయడానికి రెడీ అవుతాము. ఈ రెండిటితోనే మనము ఏదో చేస్తామంటే ఎస్ చేస్తాం. కాకపోతే దీనికి ఇంటరాక్టివ్‌గా, డైనమిక్‌గా ఉండడానికి మనం ఫర్దర్‌గా వెబ్ పేజెస్‌కి జావా స్క్రిప్ట్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మనం మంచి మంచి ప్రాజెక్ట్స్ అనేవి చేయగలుగుతాం. ఇన్ కేస్ ఇవి పర్ఫెక్ట్ అవుతా అని. ఓకే. హెల్లో దానికి మనం ఏమి ఇవ్వలేదు. అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్‌కి ఇక్కడ గ్రీన్, యెల్లో ఇచ్చాం కదా అండి. సో, అందుకని ఇక్కడ అవుట్‌పుట్ అనేది ఇలా వచ్చింది. అండ్ నేను ఇక్కడ అబ్జర్వ్ చేశారా సీఎస్ఎస్ ఇన్‌లైన్ అనేసి వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం టైటిల్‌లో ఇచ్చేవి ఇక్కడ ఇక్కడ స్టోర్ అవుతాయన్నమాట. ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మనం హెడ్‌లో రాసింది ఇక్కడ హెడ్డింగ్ లాగా ఇక్కడ ఉంటుంది. ఈ హెడ్డింగ్ మీకు పెద్దగా కావాలి అంటే మీరు అక్కడ కూడా మీరు ఫాంట్ సైజ్ అనేసి స్టైల్ ఇచ్చుకోవచ్చు. దాంట్లో కూడా ఫాంట్ సైజ్ 12 px అలా ఇవ్వచ్చండి. సో, అది ఇంక్రీజ్ అవుతుంది ఈ హెడ్ ట్యాగ్‌లో. ఓకే. ఇలా మనము ఇన్‌లైన్ సీఎస్ఎస్‌ని యూజ్ చేసుకోవచ్చండి. మనకు కావాల్సిన ఇంతకు ముందులాగా ఆ ట్యాగ్‌ని, ఈ ట్యాగ్‌ని సెలెక్ట్ చేసుకొని స్టైల్ ఇవ్వడం కాకుండా, నీకు ఈ ట్యాగ్‌లో నీకు కలర్ కావాలి అంటే డైరెక్ట్‌గా ఆ ట్యాగ్‌లోకొచ్చేసి స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు అనేసి నీకు కావాల్సిన స్టైల్ అప్లై చేసుకొని, క్లోజ్ చేసేసి, సేవ్ చేసుకొని రన్ చేస్తే చాలు. మీకు కావాల్సినట్టుగా ఇమ్మీడియేట్‌గా మీకైతే మీరు అప్లై చేసిన స్టైల్‌తో మీకు అవుట్‌పుట్ అనేది వస్తుంది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్‌లైన్ సీఎస్ఎస్ అండి. నెక్స్ట్ టాపిక్స్‌లో మిగతా టాపిక్ కూడా ఇంకా డెప్త్‌గా చూసేద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.